ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో యోగాంధ్ర 2020 కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు కడియాల లలిత్ సాగర్ మరియు ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నార్పిశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ తల్లారి కోటయ్య, కౌన్సిలర్ నక్కా బాలంగా చంద్ర, దర్శి పట్టణ అధ్యక్షులు పొలిచెరు చిన్న మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కూటమి నేతలు, మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగ శాస్త్ర ప్రసాదితం ఇదే ఆసనం, శీర్షాసనం, కింగ్ ఆఫ్ యోగా, సర్వాంగాసనం, క్వీన్ ఆఫ్ యోగా, మచ్చేంద్రాసనం, మధుమేహం పోగొట్టు, పద్మాసనం, నిన్ను నిటారుగా నిలబెట్టు, పశ్చిమోత్తాసనం, జీర్ణక్రియనే సవరించేది ధనురాసనం, ఒత్తిడినే జయిస్తుంది. యోగ శాస్త్ర ప్రతిపాదితం ఇది ఆసనం, భుజంగాసనం, హార్ట్ ఆఫ్ యోగా, మకరాసనం. నమస్కారం. ఇవాళ జూన్ 21న 11th ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం, ముందుగా మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 2014లో ఈ జూన్ 21 యోగా డే జరుపుకుందామని ప్రతిపాదించి ఇవాళ 11th ఇంటర్నేషనల్ డే మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం, అట్లాగే ఇవాళ మోదీ గారు మన రాష్ట్రం రావటం, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీద దృష్టి పెడితే, ఆయన ఫోకస్ చేస్తే అది అయ్యేదాకా వదలరు అనేదానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అందరినీ ఒక కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేపిస్తూ అందరినీ వాళ్ళ ఈవెంట్లో పాల్గొనేలాగా గిన్నెస్ రికార్డ్ సాధించడానికి ఎంతో కృషి చేశారు. అట్లాగే ఇవాళ మేము దర్శి నియోజకవర్గాల్లో అదే స్ఫూర్తితో ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సుమారుగా 1000 మందితో మహిళలు, పిల్లలు, స్కూల్ పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా అనేది మన శరీరానికే కాదు మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది. మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇప్పుడు మనమందరం మన పిల్లలకు కూడా హెల్త్ యొక్క ఇంపార్టెన్స్, అట్లాగే యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి. అందరూ కూడా రోజులో కొంత సమయం, కనీసం 10 నుండి 20 నిమిషాలైనా మనం వ్యాయామం కానీ యోగా కానీ కేటాయిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇంత మన అందరి గురించి ఆలోచించి ఈ యోగా డేని ఇంత సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరూ హెల్దీ సొసైటీ ఉండాలని తపన పడే నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇవాళ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు.